'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కోరుకున్న విషయం ఏదైనా ఉంది అంటే అది నిఖిల్, కావ్య కలవాలని చెప్పేసి. అయితే దానికి సంబంధించి నిఖిల్ తరఫు నుంచి నిఖిల్ ప్రయత్నించాడు. ఇంకా చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుద్దామని అనుకున్నారు. కానీ నిఖిల్, కావ్య విషయంలో స్టార్ మా యాజమాన్యం మాత్రం చాలా అంటే చాలా ముందడుగు వేసి వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రోగ్రాములు పెట్టడం, వీళ్ళిద్దరిని కలిపి ఒకటే ప్రోగ్రామ్‌లో గంటలు, గంటలు కూర్చోబెట్టడం జరిగింది. ఆ సమయంలో నిఖిల్ మీద అయిష్టతే చూపించింది కావ్య. ఆ తర్వాత కూడా కావ్య చేసిన కొన్ని కామెంట్స్‌ని కొంతమంది నిఖిల్ గురించే అంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. అయితే అది నిజంగా నిఖిల్ గురించి తనందా? లేకపోతే వేరే ఉద్దేశంతో అందా? ఇలా రకరకాల విషయాల పైన చర్చ నడిచింది సోషల్ మీడియాలో. మొత్తానికైతే మాత్రం నిఖిల్‌ని బాగా ఇష్టపడేవాళ్ళు కావ్యని తిట్టటం, కావ్యని ఇష్టపడేవాళ్ళు నిఖిల్‌ని తిట్టటం ఇట్లాగా ఒక రకంగా 2 గ్రూప్స్‌గా మారిపోయినట్టు అనిపించింది. అంటే అంతకు మునుపు నిఖిల్, కావ్య కలవాలి అని అనుకోవటము, వాళ్ళిద్దరూ తొందరగా కలిస్తే బావుండని మానేసి వాళ్ళిద్దరి మధ్య 2 గ్రూపులు ఏర్పడిపోవడం ఇదంతా కూడా జరిగింది. దానివల్ల కావ్య కూడా చాలా సఫర్ అయింది. అంటే తన మీద మీరు మా నిఖిల్‌ని ఎందుకు క్షమించటం లేదు అంటూ తనకి నెగెటివ్ ట్రోలింగ్ చేయటం. నిఖిల్ దగ్గరికి వెళ్ళి మీరు మా కావ్యని ఎందుకు పట్టించుకోవట్లేదని కావ్య గురించి నిఖిల్ దగ్గర ట్రోలింగ్ చేయటం. ఇలా జరగడంతో నిఖిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఏంటి అంటే తను అంటే ఏదైనా ఈవెంట్‌లో కలిసిన, ప్రోగ్రామ్‌లో కలిసినా కూడా కావ్య మాట్లాడినా, మాట్లాడకపోయినా కూడా తను మాట్లాడేద్దామని ఫిక్స్ అయ్యాడు. అంతే కాకుండా ఎవరైనా సరే హేటర్స్ ఉంటే దయచేసి ఎవరి జోలికి వెళ్ళొద్దని, మేమిద్దరం కలవాలనుకుని ఆశించే వాళ్ళు దయచేసి మీరు ప్రేయర్స్ చేయండి. కానీ తన దగ్గరికి వెళ్లి నా గురించి కానీ, నా దగ్గరికొచ్చి తన గురించి కానీ, దయచేసి తిట్టడం గానీ, నెగెటివ్‌గా గానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ చేయొద్దు. ఎందుకంటే తను నా ప్రాణం. తను నా వైఫ్. ఈ విషయాన్ని నేను 'బిగ్ బాస్' హౌస్‌లోనే చెప్పాను. బహుశా తన వైపు నుంచి ఇష్టముందా? నా వైపు నుంచి ఇష్టముందా? అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, మేమిద్దరం కూడా ఒక మంచి స్క్రీన్ మీద నటిస్తున్నాం. అంటే మాకంటూ ఒక గుర్తింపు ఉంది సొసైటీలో. దయచేసి దాని గురించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానికి తగ్గట్టుగా ఉండండి అంటూ నిఖిల్ ఒక షాకింగ్ ప్రకటన అయితే చేశాడు.